రైట్ 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 సమయం లేదని వన్ కంక్లూజన్ తీసుకున్నాం. మాట్లాడుతున్నారు నారాయణమూర్తి గారు కంక్లూజన్ ఇవ్వండి. దయచేసి ఆగండి. వన్ బై వన్ కంక్లూజన్ ఇద్దరు దయచేసి ఆగండి. నారాయణమూర్తి గారు, సో ఇప్పుడు సామినేని ఉదయభాను గారు కూడా కార్యకర్తల సమావేశం పెట్టుకొని ఇక రాజీనామాగా రంగం సిద్ధమయ్యారని చెప్పి శాంతి ప్రసాద్ గారు తెలియజేశారు. ఆయన చెప్పేశారు. ఏమండి నారాయణమూర్తి గారు? నేనేమంటానంటే నేను అడిగింది చెప్పండి. మీరు ఏదో అనుకోండి, నాకు వీళ్ళు చెప్పాల్సినవి చేయాల్సినవి చేతగాక పవన్ కళ్యాణ్ అన్నయ్య ఏమయ్యాడండి? చంద్రబాబు నాయుడు సీట్ ఇవ్వకపోతే ఇప్పుడు ఎందుకు పోటీ చేయకుండా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. అదే విధంగా చంద్రబాబు నాయుడు గారు తమ్ముడు ఏమయ్యాడండి? ఎక్కడ ఉన్నాడండి? వీళ్ళు మీకు చేతగా మాటలు మాట్లాడితే బాధ్యత రాహిత్యంగా మాట్లాడుతున్నారని మాత్రం నేను చెప్తాను. మీరు పదవిలో ఉన్నప్పుడు, అధికారం వచ్చినప్పుడు అహంకారం నెత్తికెక్కకూడదు, బాధ్యత నెత్తి మీద ఉండాలా, బాధ్యతను మోయాలి. అదే ఇప్పుడు అహంకారం నెత్తికెక్కితే 151 మధ్యలో 5 పోయినట్టు 164 మధ్యలో 6 పోతుంది. నేను అసలు అపోజిషన్ లోనే ఉన్నాను అన్నట్టుగా నందిని నమ్మించి పందులా వ్యవహరిస్తే ఎట్లా అన్నానండి? మీరు నందిని నమ్మించారు. సమయం లేదు. నారాయణమూర్తి గారు ఒకరి చేతిలో పట్టుకొని పిసుక్కుంటూ ఇవాళ కింద ఉన్న లీడర్లు కేడర్ అంతా కూడా కొట్టు చేస్తున్నారు, హత్యలు చేసుకుంటున్నారు. వాళ్ళంతా కూడా అశాంతితో ఉన్నారు. అన్ని బయటకు వస్తాయి. గ్యాస్ అంతా ఒకేసారి బయటకు వస్తుంది. మీరు గ్యాస్ ఇచ్చే లోపలదే ఈ గ్యాస్ బయటకు వస్తుందా? గ్యాస్ లో మీరు కొట్టుకుపోతారు. మీరు సమీక్ష చేసే కామన్ సెన్స్ అది చేస్తాం, ఇది చేస్తాం, పగలు తీస్తామంటే నారాయణమూర్తి గారు మీ ప్రభుత్వం చెప్పింది మీరు చేయలేకపోయింది, మీరు విఫలమైంది, ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఏదైనా కూడా చెప్పే కార్యక్రమం చేస్తారు. రైట్. ఆంజనేయ రెడ్డి గారు. నారాయణమూర్తి గారు, నాకు బ్రహ్మనాయుడు గారు నాకు ఇప్పుడు అర్థమైంది ఏంటంటే, నారాయణమూర్తి గారు మాట్లాడుతున్న పరిస్థితి ఆ విధంగా ఆయన ఆవేశంగా మాట్లాడడం, డిఫెండ్ చేయడం అంటే, జగన్మోహన్ రెడ్డి గారు పార్టీలో నుంచి వెళ్ళిపోయినా కానీ నారాయణమూర్తి గారు మాత్రం ఎక్కడికి పోరు. ఇక నారాయణమూర్తి గారు పార్టీలు నడుపుతారు. జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళిపోయినా కానీ ఓకే. ఒకటి. రెండోది, చంద్రప్రసాద్ గారు చాలా ఒక విషయం చెప్పారు రెడ్ల విషయంలో. నాకు రెడ్ల నా ఇళ్ళ నాకు పెద్దగా నేను వాటిని గురించి పట్టించుకోను, కానీ వారు చెప్పింది 100% నాతో అనేక మంది మాట్లాడుతున్నప్పుడు రెడ్డి కమ్యూనిటీలు మేము ఈ విధంగా ఊహించలేదండి, ఈ విధంగా చేస్తాడు అనుకోవడం లేదు, అందరినీ తలదించుకునేటట్టుగా చేస్తున్నాడు. ఇప్పుడు ఈ మధ్య కాలంలో వచ్చిన అనేక విషయాలు బయటకు వచ్చినప్పుడు రెడ్లు కమ్యూనిటీ చాలా మంది ఆ విధంగా మాట్లాడుతున్నారు. అవమానకరంగా ఉందండి అని మాట్లాడిన సందర్భాలు అనేక ఉన్నాయి రెడ్లు అని చెప్పుకోవడం ఒకటి. రెండోది, ఈ రోజు నేనేమంటున్నా అంటే, ఒక బాధ్యత గల ప్రతిపక్షంగా పనిచేయకుండా నోటికొచ్చినట్టు మాట్లాడుతూ మేము అసెంబ్లీకి రాము, నాకు ప్రతిపక్ష హోదాగా ఇస్తే కానీ నేను రాను అని చెప్తూ అవుతుంది. ఆయన నవ్వులు పాలవుతున్నారు కదా. మనం అందరం కూడా ఎందుకు అనుకుంటున్నాం అంటే, ఒక మంచి ప్రతిపక్షం ఉండాలా, బాధ్యత గల ప్రతిపక్షం ఉండాలా, ప్రభుత్వాలు తప్పులు చేస్తాయి, కొన్ని చిన్న చిన్న తప్పులు ఉంటాయి, వాటన్నిటిని ఎత్తి చూపించే అవకాశం ప్రతిపక్ష నాయకుడికి ఉండాలా, అసెంబ్లీలో రావాలా, ఒక విధానపరమైన విషయంలో చర్చలు జరపాలా. కానీ అది కనిపించడం లేదే. మాజీ ముఖ్యమంత్రి దగ్గర ఆ వైఖరే కనిపించడం లేదే, ఆ యొక్క ఆలోచన ఉన్నట్లేదే. ఆయన ఎప్పుడు ఏం మాట్లాడతాడో, ఎక్కడికి పోతాడో అర్థం కాంది. చంద్రబాబు నాయుడు గారిని హైదరాబాద్ లో ఉండేవాడని ప్రతిపక్ష నాయకుడిగా ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అనేక ఆరోపణలు చేశారు. ఇప్పుడు ఆయన బెంగళూరు, తాడేపల్లిగూడెము లేదా జైళ్లకు విచారించడానికి జైళ్లకు వెళ్ళాడు. మా నెల్లూరు జైలుకు ఒకసారి వచ్చాడు ఆయన, నందిగం సురేష్ జైలుకి. భవిష్యత్తులో ఆయన వస్తే నేను అనుకునేది ఏంటంటే, జైల్లో ఉండే వాళ్ళని విచారించి, ఎందుకంటే చాలా మంది జైలుకి వెళ్తారు. ఆ జత్వాని, ఆమె కాదంబరి జత్వాని విషయంలో ఇంకా చాలా మంది జైలుకి వెళ్తారు, పెద్ద పెద్దోళ్ళు జైలుకి వెళ్తారు. వాళ్ళందరినీ కూడా విచారించడానికి సిద్ధంగా ఉండాలి జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష
ఒకటి. రెండోది బ్రహ్మనాయుడు గారు మీరు పరాస్కారం చేస్తాం, తప్పుడు కేసులు పెట్టి జైల్లో పెడతా ఉంటారు. దాన్ని నేను పెట్టండి. చెప్తున్నాను. ఇంకా కొన్ని రోజులు మనం కలిసి ఉండాలా అని అన్నారని మీరు అంటున్నారు. అది కాదని ఎప్పటికీ కలిసి ఉండాలన్నారు చంద్రబాబు నాయుడు గారు. ఎప్పటికీ ఈ కూటమి కలిసి ఉండాలని, ఖచ్చితంగా కూటమి కలిసి ఉంటుంది ప్రజల అభిప్రాయం అదే. నేనేమంటున్నా అంటే ఒక ప్రతిపక్ష పార్టీగా నిలబడగలని కోరుకున్న వ్యక్తిని నేను చాలా నిరాశకు లోనవుతున్నాను. జగన్మోహన్ రెడ్డి గారి వైఖరి మార్చుకుంటే ఇంకా అదాపాతాళానికి వెళ్ళిపోతారు. రైట్ రైట్ రఫీ గారు కంక్లూజన్ ఇవ్వండి. రఫీ గారు ఈవీఎంలో ఏదో మాయ జరిగిందని ఏదో చెప్తున్నారు కదా నారాయణమూర్తి. ఆ ఈవీఎంల గురించి కేసు వేసిందే బాలినేని శ్రీనివాసరెడ్డి. అతనికే చూపించారు ఆఫీసర్లు. అయిపోయాడు. సాటిస్ఫాక్షన్ అయిపోయి నా చేత అనవసరంగా సైకిల్ గా మారిపోయాడంట్రా బాబు. చెప్పనే ఏం చూపించారన్నా, ఏం చూపించారు మీకు చూపించారు మాట్లాడండి. నా చేత బలవంతంగా కేసు వేయించాడు. నేను ఇది ఈవీఎం లో వల్లే గెలిచారని నేను ప్రచారం చేస్తున్నా. నువ్వు కేసు వేసి నీకు తెలుస్తామంటే వేశాడు కేసు. అది వచ్చింది, వాళ్ళు మొత్తం చూపించారు. చూపించేటప్పటికి ఈయన తెలియకుండా లాయర్ పార్టీ లాయర్ తో హైకోర్టులో రిట్ వేయించాడు. చివరికి ఈయన తెలుసుకొని అమ్మాయి ఇదిగో ఉంటే ఇలా ఎన్ని కేసులు వేయించి నన్ను అపాస్పాలు చేస్తాడో, ఈవీఎం లో ఏమి లేదని చెప్పి ఇప్పుడు జనసేనలో చేరుతున్నాడు. మీరు చూడండి, ఒకటే మాట చెప్తున్నా, మీరు చూడండి రేపటి నుంచి రేపు స్వామినేని ఉదయభాను అలా రోజు ఒకటి మీరు చర్చలు పెట్టాలి. ఇక ఇవాళ బాలినేని పెట్టారు, ఇక ఎల్లుండి స్వామినేని మీరు పెడతారు. చివరిలో జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్ళిపోయినా సరే ఆ పార్టీ ఆఫీస్ లో ఉండేది నారాయణమూర్తి ఒక్కడే. చివరికి నారాయణమూర్తి కూడా రేపు లోకల్ పార్టీ ఎలక్షన్ లో గ్రామాల్లో ఎవరు కూడా ఓట్లేరు వైసీపీ. ఎందుకంటే సర్పంచ్లే మొత్తం కూడా చూపించారు మమ్మల్ని, మొత్తం సచివాలయం మమ్మల్ని నిర్వీర్యం చేశాడు. ఒక ఎల్ఈడి బల్బు కూడా పెట్టలేకపోయాము, పారిశుద్ధ్యం కూడా లేకుండా చేశారు. అసలు వైసీపీకి ఓటు వేయగలదని ప్రజలు నిర్ణయించుకుంటారు. జీరో వస్తుంది ఎన్నికల్లో. ఆ తర్వాత చివరిలో నారాయణమూర్తి వైసీపీ ఆఫీస్ కి తాళం వేసి బయటకు వచ్చి జేబులో పెట్టుకుని వెళ్ళిపోయే లాస్ట్ వ్యక్తి శాంతి ప్రసాద్ గారు. ఇందాక రఫీ గారు వైసీపీలో ఉన్నటువంటి కొంతమంది కార్యకర్తల్ని రెండు విధాలుగా పోల్చారు. ఒకరు సైకో బ్యాచ్ అన్నారు, ఒకరు నాన్ సైకో బ్యాచ్ అన్నారు. సో ఇప్పుడు ఆ వ్యాఖ్యలు ఏదైతే ఉన్నాయో దానికి సంబంధించి వైఎస్ఆర్సీపీ వాళ్ళ మనోభావాలు దెబ్బతినవా? మన ఎదురుగానే కనపడుతుంది సార్, మన డిబేట్ లోనే ఉన్నాడుగా. ఆ వర్గీకరణకు ప్రత్యేక ఉన్నాడు. మాట్లాడిన మాటలకు ఎందుకు దెబ్బతింటాయి? మాట్లాడినాడు సైకిల్ అయితే వైసీపీ రెస్పాన్స్ వచ్చింది. రఫీ గారు వీళ్ళు సైకోలు, వీళ్ళు పందులు నందులు కాదు. ప్లీజ్ ప్లీజ్ మాడు బాగా కొట్టారు. శాంతి ప్రసాద్ గారు కంక్లూజన్ ఇవ్వండి, సమయం లేదు, కంక్లూజన్ ఇచ్చేయండి. ఒక మహిళ ఉండేది వంగా గీత గారని పిఠాపురం. అవును, సభలో ఆ రోజు ఒక ఎమ్మెల్యే మాట్లాడిన దుర్భాష మాటలకి ప్రత్యేక సాక్షి. లకారం భాషతో మాట్లాడారు. తర్వాత ఎన్నికల ప్రచారంలో ఆమె ఏదో తన బాధ నియోజకవర్గ ప్రజలకు చెప్పుకోవడం కూడా ఏడుస్తుంటే అటు తిరిగి కాదు ఇటు తిరిగి ఏడు అని చెప్పేసి తిప్పిన తర్వాత మొన్న అదే అధినేత అక్కడ పిఠాపురం పోయి అంటే ఆడి మొహం వాడి బాధలు చూసి కనీసం ముఖంలో ఒక్క చూపించిందా? మీకు అర్థం కావట్లేదా? వాళ్ళు నాలుగు సైకోలు సైకోలు ఎట్లా ఉంటారో నాన్ సైకోలు ఎట్లా ఉంటారో
మీకు చక్కగా ఆవిష్కరణ జరుగుతుంది కదా. స్వరం వచ్చింది ఆ రోజు కాబట్టి వాళ్ళు ఎవరో మిగలరు. 102 జనం వచ్చి ఉంటుంది వీళ్ళు గ్యారంటీగా. మటుకి పార్టీ గబ్బిలాగా ఏలాడుతుంటారు, వీళ్ళు ఇట్లానే మాట్లాడుతుంటారు. ఆ పథకం కూడా ఎందుకు ఇచ్చేవారో రాష్ట్ర ప్రజలు ఆలోచించి స్థానిక సంస్థల ఎన్నికల్లో ఒక్క దాంట్లో కూడా కనీసం పులివెందుల్లో కూడా ఏ పంచాయతీ గాని ఏ జెడ్పీటీసీ గాని ఎంపీటీసీ గాని కూడా గెలవకుండా పోతారండి. రైట్ రైట్ ధన్యవాదాలు అన్ని చర్చలో పాల్గొన్నందుకు. సయ్యద్ రఫీ గారు, ఆంజనేయ రెడ్డి గారు, సెంగులు శాంతిప్రసాద్ గారు, నారాయణమూర్తి గారు, అందరికీ పేరు పైన ధన్యవాదాలు.